హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. సో ఇవాళ మష్రూమ్స్ తాలూకా వెరైటీ చాలా అయితే మీరు చూసే ఉంటారు. సో కానీ ఇవి ఏంటంటే దేశీ మష్రూమ్ అంటారు. చూడండి, సో ఇది కొంచెం మనకి స్టిక్కీగా ఉంటుంది దీని బడ్ అనేది. సో ఈ బడ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఫ్లవర్ రూపంలో ఇలా మారుతుంది. సో దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇది నాకైతే రైతు బజార్లో దొరికింది పావు 200 రూపీస్. దీన్ని వైల్డ్ మష్రూమ్ కూడా అంటారు. సో దీంట్లో మష్రూమ్ అనేది మనం చాలా రకాలైన చూస్తాం. సో బయట మనకి ఈజీగా రైతు బజార్లో దొరుకుతాయి కొన్ని మష్రూమ్స్, కానీ అవన్నీ కూడా ప్యాక్డ్ హైబ్రిడ్ అనొచ్చు మీరు. అందరూ కూడా 50 రూపీస్ పర్ పావు. కానీ ఇవన్నీ ఏంటంటే మనకి దీంట్లో ఇది పొలాల్లో, గ్రామాల్లో, పొలాల్లో ఇవన్నింటిలో తయారయ్యే మష్రూమ్ అనమాట. సో ఇది కొంచెం కాస్ట్లీ. సో పావే 200 రూపీస్ అంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చాలా ఎక్కువగా ఉంటాయి. సో యాక్చువల్గా అయితే మష్రూమ్ అనేది కాల్షియంలో చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఈ ఒమేగా మనకు చాలా ఒమేగా కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ఒమేగా కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది. దాంతోపాటుగా ఇందులో మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా మనకి ఈ విటమిన్ మష్రూమ్స్ మనకి నార్మల్గా ఉండే మష్రూమ్స్ కన్నా ఈ దేశీ మష్రూమ్స్లో ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. నేను కొనే దగ్గర అయితే ఒక అతను దీనప్పుడు 1.5 kg కొనుక్కొని తీసుకెళ్లారు. గురుగారు ఏంటి దీని ప్రత్యేకత అంటే, బాబు ఇమ్యూన్ పవర్ని కూడా పెంచుతుంది అని చెప్పారు. సో ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం కూడా తీసుకొచ్చాం. ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఈ ప్రోడక్ట్స్ మనకి రైతు బజార్లో తీసుకొని వస్తారు. చూడండి, చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే తీసుకొని వస్తారు. సో ఎవరికైనా సరే ఇప్పుడు వెళ్తే రైతు బజార్ ఎప్పుడైనా వెళ్తే మీరు తక్కువ క్వాంటిటీలో ఉంటే వెంటనే కొనడం మాత్రం జరగండి. దాంతోపాటు దీంట్లో మనకి చేసే పద్ధతి ఏంటంటే, కొంచెం మనం పసుపు వేసి వాటర్లో దీనికి కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత 2 టైం మనం ఏం చేయాలంటే వాటర్లో, నార్మల్ వాటర్లో మనని క్లీన్ చేసి మళ్ళీ దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది మనకు మష్రూమ్ అనేది. సో ఇప్పుడు దీనికి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని దాంతోపాటు పీసెస్ని ఈ విధంగానే టేర్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ టేర్ చేసినట్టయితే మొత్తం ముద్దలాగా అయిపోతుంది, మన కూర అనేది బాగోదు, కర్రీ అనేది మనకు బాగోదు. సో ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మనకి ఇలా కట్ చేస్తే మనకి టేస్ట్ అనేది తప్పకుండా మనకి ఎన్హాన్స్ అవ్వడం అనేది జరుగుతుంది మష్రూమ్ కర్రీలో. సో మష్రూమ్ కర్రీ చాలా మంచిది. దీంట్లో కాల్షియం ఉంటుంది, అదేవిధంగా ఐరన్ ఉంటుంది. సో ఫస్ట్ బౌల్లో మనం పెనంలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత, బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్, ఆనియన్స్, టమాటోస్, కొరియాండర్, బే లీఫ్, అదేవిధంగా గ్రీన్ చిల్లీ, గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ అనేది మనం పెట్టుకోవాలి, సైడ్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ బే లీఫ్ ఒకటి వేసిన తర్వాత, అంటే దీన్ని హిందీలో మనం చూసినట్టయితే బిర్యానీ ఆకు కూడా అంటాం, బిర్యానీ పత్తా అంటారు. సో ఆనియన్స్ ఎక్కువ ఉంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా మనం పెట్టుకొని ఆనియన్స్ని అదేవిధంగా స్లైస్ రూపంలో కట్ చేసుకోవాలి. చాలా చిన్న స్లైస్ అనేవి కట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అనే వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే ఆనియన్స్ మనకి టోటల్గా ఫ్రై అయినట్టు. దాని తర్వాత పచ్చిమిరపకాయలు అనేది వేయాలి, గ్రీన్ చిల్లీస్ అనేవి దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత టమాటోస్ ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో టమాటోస్ని వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. దాంతో నేను ఇక్కడ యూజ్ చేస్తుంది ఏంటంటే పింక్ సాల్ట్ మీరు అందరూ కూడా యూజ్ చేయండి. పింక్ సాల్ట్ ఈజ్ ఎ వెరీ న్యాచురల్లీ అవైలబుల్ సాల్ట్. నార్మల్ సాల్ట్లో బీపీ ఇవన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి పింక్ సాల్ట్ యూజ్ చేయడం అనేది. దీంతోపాటు గార్లిక్, అదేవిధంగా జింజర్ పేస్ట్ ఏదైతే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం మిక్సీలో, దాన్ని యాడ్ చేసి మనం ఈ విధంగా స్టేర్ చేయాలి. అంటే కొంచెంసేపు మనం కర్రీని దీన్ని ఇచ్చేయాలి. దీంతోపాటు కొంచెం పసుపు వేయాలి, టర్మరిక్ పౌడర్. టర్మరిక్ అనేది మనకి ఫ్రై చేస్తుంటే దాని ఎన్హాన్స్మెంట్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. కొంచెం మసాలా, దాని తర్వాత మన స్టార్ ఐటమ్ అనేది వేసేస్తాం. దాంట్లో మష్రూమ్ అనేది మనం యాడ్ చేస్తాం. ఈ విధంగా మష్రూమ్ అంతా కూడా మనం యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. సో మష్రూమ్ మనకి నార్మల్గా చూసినట్టయితే యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మష్రూమ్లో. సో మష్రూమ్ మనం చూసినట్టయితే మనకి బయట అవైలబుల్ మష్రూమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీంతోపాటు మనకి ఈ విధంగా దొరికే మష్రూమ్లో టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, వాటర్ అనేది మనం అసలు వాటర్ అనేది ఇందులో వేయలేదు, కానీ మష్రూమ్లో ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో వాటర్ రూపంలో రిలీజ్ అయ్యి ఈ విధంగా వాటర్ అనేది మనకి గ్రేవీలో అనేది కనిపిస్తుంది. సో ఇదంతా మనకి ఉడికిపోతుంది బాగా స్టీమ్లో. కొంచెం గరం మసాలా పౌడర్. సో కర్రీ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా మనం దీన్ని కలపకూడదు, లేకపోతే ముద్దలా మారిపోతుంది. సో దీన్ని లైట్గా మాత్రమే స్టేర్ చేయాలి.
మన కర్రీ ఆల్రెడీ తయారైపోయింది. సో గార్నిషింగ్ కోసం కొంచెం మనం ఏంటంటే కొరియండర్ లీవ్స్ అంటే ధనియా పత్తా అంటాం. సో ధనియా పత్తా వేస్తే ఇందులో ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్గా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ధనియా పత్తా వేస్తే దాంట్లో ఫ్లేవర్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఆల్రెడీ మన కర్రీ అయితే తయారైపోయింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా మష్రూమ్ తయారు చేసుకొని తిన్నారా లేదా? తింటే తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేసి చెప్పండి. సో ఇలాంటి మష్రూమ్స్ ఇంకా ఉంటే తప్పకుండా మీకు అప్డేట్ చేసి చెప్తాను. సో ఇప్పుడు రోటీతో మనం ట్రై చేస్తున్నామండి. రోటీ, పుల్కా, రైస్తో మాత్రం ఈ మష్రూమ్ కర్రీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టేస్ట్ చేసి చూద్దాం. వావ్, ఇట్స్ వండర్ఫుల్, చాలా బాగుందండి టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. నేనైతే మష్రూమ్ కర్రీ ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా బాగా నచ్చింది. అందరూ అడుగుతున్నారు ఏంటి మష్రూమ్ కర్రీ తినేస్తున్నావా అనేసి. నిజంగా చాలా బాగుందండి టేస్ట్ అనేది. నార్మల్ మష్రూమ్స్ కన్నా ఈ మష్రూమ్ తింటే చాలా బాగుంటుంది. కాల్షియం, మన బాడీలో ఉన్న కాల్షియం అనేది పెరుగుతుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మష్రూమ్ కర్రీ అనేది ఇంకా తయారు చేసి మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.